సుబ్రహ్మణ్యుడిని మన దేవాలయాల్లో సర్పరూపంలో పూజించడానికి ముఖ్య కారణం కొన్ని కథల ప్రకారం తన అహంకారానికి పశ్చాత్తాపపడి తపస్సు చేసుకోవడానికి సర్పరూపం ధరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఒక కథనం ప్రకారం సుబ్రహ్మణ్యుడు బ్రహ్మను అహంకారంతో బంధించినందుకు పశ్చాత్తాపపడి తపస్సు చేసుకోవడానికి ప్రశాంతత కోసం సర్పరూపంలోకి మారి దక్షిణ భారతదేశంలోని దండకారణ్యంలో ఒక రాయిని వెతుక్కుంటూ వెళ్లాడని ఒక కథ. గరుడపక్షుల కోపం నుండి నాగవంశాన్ని రక్షించడానికి సుబ్రహ్మణ్యుడు సహాయం చేశాడని, అందుకే సర్పదేవతలకు ఆయన ఆరాధ్యుడని కూడా ఒక కథనం ఉంది. అలా సర్పరూపంలో పూజించడం మొదలయింది అని చెబుతారు. ఆయనను సర్పరూపంలో పూజించడం వల్ల భక్తులకు సకల శుభాలు కలుగుతాయని, దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఆయన కాలసర్ప దోషాన్ని, కేతుదోషాన్ని నివారించి సంతానాన్ని ప్రసాదించే శక్తిమంతమైన దైవంగా మరియు అలాగే సర్పాలకు రక్షణ కల్పించే దైవంగా కూడా ఆయన్ని పూజిస్తారు.